హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు పంపించిన అనారోగ్య సమస్యలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు ఈనాటి డాక్టర్ టీవీలో హైలైట్స్ చూద్దాం. తలకు గాయమైతే స్కాన్ ఖచ్చితంగా తీయించుకోవాలా? వాసనను గుర్తించలేకపోవటం సమస్యనా? క్యాన్సర్ ఉందని ఎలా గుర్తించాలి? స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, మా బాబు వయసు 7 సంవత్సరాలు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తిని వాడి పళ్ళు పుచ్చిపోయాయి. పాలు వచ్చే సమయంలో పళ్ళు పుచ్చిపోతే ట్రీట్మెంట్ అవసరమా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పెరియోడాంటిస్ట్ డాక్టర్ ఎస్ఎస్శ్రీ గారు సమాధానం అందిస్తారు. మీ బాబు వయసు 7 సంవత్సరాలు అని చెప్తున్నారు కదండి. నార్మల్గా ఇది ఏంటంటే మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అని అంటాం. అంటే పిల్లలకి 6 సంవత్సరాల వరకు జనరల్గా ఆన్ అండ్ యావరేజ్, కొంతమందికి 5 to 7 years కూడా వేరే అవుతుంది. అప్పటి వరకు మిల్క్ టీత్, పాల పళ్ళు అనేవి ఉంటాయి. దాని తర్వాత పర్మనెంట్ పళ్ళు అనేవి వస్తాయి. కానీ ఈ పర్మనెంట్ పళ్ళు అనేవి అన్నీ ఒకసారి రావు. ఒక పన్ను తర్వాత ఇంకొక పన్ను వస్తుంది. ఫస్ట్ వచ్చేటప్పుడు ముందు పైన పళ్ళు, కింద పళ్ళు వస్తాయి. దాని తర్వాత మిగతా పళ్ళు వస్తాయి. సో ప్రతి ఒక్క పన్ను రావడానికి ఒక క్రొనలాజికల్ ఏజ్ ఉంటుంది. దాని ప్రకారం ఫస్ట్ ఇన్సైజర్స్ అని అంటాము, దాని తర్వాత ఫస్ట్ మోలార్స్, దాని తర్వాత లేటరల్ ఇన్సైజర్స్. సో ఒక క్రొనలాజికల్ ఏజ్ ప్రకారము జనరల్గా పిల్లలకి 5.5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఈ మిల్క్ టీత్ అనేవి పోయి డెసిడ్యస్ టీత్ అని అంటాము, పోయి పర్మనెంట్ టీత్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్. ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఒకవేళ పుచ్చు ఉంటే, మీరు 7 years అని అన్నారు కదా, ఆ పర్టికులర్ పన్ను అనేది ఏ పన్ను అనేది మనకి తెలియదు కదా. సో ఆ పన్ను మళ్ళీ పర్మనెంట్ టీత్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమోలార్ అనుకోండి, 10 years వరకు వస్తుంది. సో ఆ ప్లేస్లో ఉండే ఫస్ట్ మోలార్ అంటే D నెంబర్, అది దానికి ఒకవేళ పుచ్చు వచ్చింది అనుకోండి, ఆ 10 years వరకు, అంటే మిగతా మీ 3 years వరకు ఆ పన్నును మనం కాపాడాలి. అంటే ఆ పన్నుకు ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే, చిన్న పిల్లలకి ఇనీషియల్గా క్యావిటీ ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే మనం ఫిల్లింగ్ చేయొచ్చు. అది ఒక చిన్న ప్రొసీజర్, ఒక 10 minutesలో ఫిల్లింగ్ చేయొచ్చు. ఇదే పెయిన్ఫుల్ కాదు. దీనివల్ల ఏంటంటే పుచ్చు ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి డీపర్ టిష్యూస్, అంటే పల్ప్ ఇన్వాల్వ్ కాదు. ఒక్కసారి పల్ప్ ఇన్వాల్వ్ అయ్యిందని అంటే దాంతో పెరియాపికల్ యాబ్సెస్ అంటే పన్ను ఇన్ఫెక్షన్ రావడం, పల్పైటిస్ అంటే పన్ను సివియర్గా పెయిన్ రావడం. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఇంటెన్సివ్ ప్రొసీజర్స్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే పల్ప్ థెరపీ కానీ, ఇవన్నీ చేయించుకోవడానికి పెయిన్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్లో మీకు ఇనీషియల్గా క్యావిటీ ఉన్నప్పుడే ఆ పర్మనెంట్ పన్ను వచ్చే వరకు కూడా ఈ పన్నుని మనం, అంటే ఈ పన్ను మీరు ఫిల్లింగ్ ఇనీషియల్ స్టేజ్లో ఉంటే ఫర్దర్ ప్రాబ్లం రాకుండా వీలవుతుంది. పన్ను ఒకవేళ ఎక్కువ డ్యామేజ్ అయిపోతే ఆ పన్ను తీసేస్తే ఆ స్పేస్ మెయింటెనెన్స్, అంటే ఆ పర్టికులర్ పన్ను అనేది దాని కింద వచ్చే పర్మనెంట్ పన్నుకి ఒక గైడెన్స్ లాగా హెల్ప్ అవుతుంది. సో ముందే ఈ పన్ను ఏదైనా రీజన్ వల్ల మనం తీస్తే ఏమవుతుందంటే ఆ వచ్చే పర్మనెంట్ పన్ను అనేది రాకుండా అప్పుడప్పుడు బోన్లో స్టక్ అయిపోవడము, పక్క పళ్ళు ముందుకి వెనక్కి జరగడం, దానివల్ల పిల్లలకి ఇంపాక్ట్ టీత్ ఉండడం కానీ, టీత్ మధ్యలో క్రౌడింగ్ ఉండడం కానీ, ఇట్లాంటి వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ ఎస్పెషల్లీ 6 years నుంచి 12 years, అంటే పిల్లలు మిల్క్ టీత్ పోయి పర్మనెంట్ టీత్ వచ్చే వరకు ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్ అనమాట. సో ఎవ్రీ 6 months మీరు డెంటిస్ట్ దగ్గరకు వచ్చి చెకప్ చేయించుకోవాలి. కానీ చాలా మంది పేరెంట్స్ అదే అడుగుతారు, మిల్క్ టీత్ పోతాయి కదండి, పర్మనెంట్ టీత్ వస్తాయి కదా, ఇవి మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలని. కానీ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క మిల్క్ టూత్కి ఒక పర్మనెంట్ టూత్ రావడానికి ఒక గైడెన్స్గా హెల్ప్ అవుతుంది అనమాట. స్పేస్ మెయింటెనెన్స్, ఆ ఒక్క పన్ను పోతే కింద ఉన్న పర్మనెంట్ టీత్ కరెక్ట్గా అదే పొజిషన్లో వస్తుంది. సో ఆ స్టేజ్ వరకు మనం ఆ పన్నుని కేర్ఫుల్గా, అంటే ఇన్ఫెక్షన్ రాకుండా, లేకపోతే పన్ను లూజ్ అవ్వకుండా, అట్లాంటివన్నీ కేర్ తీసుకోవాలి. సో ఎవ్రీ 6 months డెంటల్ చెకప్ అనేది పిల్లలకి 6 months నుంచి 12 months చాలా ఇంపార్టెంట్. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా పేరు స్వాతి. 5 months ముందే ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీశారు. బేబీ చనిపోయిందని చెప్పారు. బేబీ మోషన్ తినటం వల్ల లంగ్స్ పట్టేసి బేబీ చనిపోయాడని అన్నారు. అలాగే నేను చాలా పొట్టిగా ఉంటాను, అందువల్ల బేబీకి లోపల ప్లేస్ లేక చనిపోయి ఉంటాడని అనుకుంటున్నాను. మీ సలహా ఏంటి? దీనికి కారణం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు సమాధానం అందిస్తారు. స్వాతి, నీకు డెలివరీలో ఇబ్బందులు ఎదుర్కొని బేబీ మోషన్ కడుపులోనే పాస్ చేసి అది తాగినందువల్ల బేబీ చనిపోయిందని మనకు నువ్వు పంపిన వివరాల ప్రకారంగా తెలుస్తుంది. సో దీన్ని జనరల్గా మనం వైద్య పరిభాషలో కనుక తీసుకుంటే దీన్ని ఫీటల్ డిస్ట్రెస్ అంటాం అనమాట. అంటే నీకు కాన్పు సమయంలో కాన్పు అవడంలో డిలే అయ్యి
లేదా కొన్ని రకాల కారణాల వల్ల కాన్పు కాకుండా కష్టతరమయ్యి బేబీకి సరిగ్గా ఆక్సిజన్ అందని క్షణంలో బేబీ లోపల మెకోనియం అంటే మోషన్ అనేది పాస్ చేస్తుంది. ఇలాంటి మెకోనియం పాస్ చేసినప్పుడు అది ఇండైరెక్ట్గా బేబీ హెల్త్ సరిగ్గా లేదు, బేబీ ఈ స్ట్రెస్ ఆఫ్ డెలివరీని తీసుకోలేకపోతుంది అని మనకి తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి మెకోనియం కనుక బేబీ తాగేసి మింగేస్తే ఈ మెకోనియం యాస్పిరేషన్ వల్ల తర్వాత ఈ పుట్టిన బేబీస్కి ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతూ ఉంటారు. అసలు ఇందుకు కనుక కారణాలు గనక మనం తీసుకుంటే, నువ్వు చెప్పిన వివరాల ప్రకారం నువ్వు చాలా పుట్టిగా ఉన్నాను అని చెప్పావు. పుట్టిగా ఉన్నంత మాత్రాన అందరికీ ప్రాబ్లం అవుతుందని కాదమ్మా. బేసిక్గా అసలు ఏంటంటే అక్కడ సిచ్యుయేషన్ అనేది ఏంటంటే సిఫెలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అన్నమాట. అంటే నీ పెల్విస్ అంటే నీ కటిక ద్వారం ప్లస్ ఆ బేబీ వెయిట్ ఎలా ఉంది, అంటే ఈ ద్వారం నుంచి ఈ బేబీ రాగలుగుతుందా లేదా, ఈ ద్వారానికి ఈ బేబీ పెద్దదైపోయిందా, లేకపోతే ఈ చిన్న బేబీకి ఈ ద్వారం చిన్నదైపోయిందా, ఇలాంటివి డిస్ప్రపోర్షన్ అనేది మనం అసెస్ చేసుకోవాలి. సో చాలా శాతం పొట్టిగా ఉన్న తల్లుల్లో ఏమవుతుందంటే ఈ పెల్విస్ అనేది చిన్నగా ఉంటుంది. ఈ పెల్విస్ చిన్నగా ఉండటమే కాకుండా పెల్విస్ యొక్క షేప్లో తేడాలున్నా కూడా ఆ పర్టికులర్ బేబీ ఆ పెల్విస్ నుంచి రాలేకపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే డెలివరీ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. సో ఇన్ని గంటల్లో మనకి ఈ స్టేజ్ ఉండాలి అని కనుక మనం అనుకుంటే ప్రతి స్టేజ్ డిలే అవుతూ వస్తుంటుంది. సో ఇలా డిలే అవుతూ ఉన్న సమయంలో ఈ బేబీ ఈ పెల్విస్ ద్వారా రాలేక ఇబ్బంది పడుతూ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి దాని ఫీటల్ డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయి మోషన్ పాస్ చేసి తద్వారా ఆ మోషన్ని మింగటం వల్ల బేబీ చనిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఒక విధంగా ఏంటి అనంటే ఫస్ట్ ఆ బేబీ ఆ దారి నుంచి రాలేదు అని మనం నువ్వు చెప్పిన వివరాల ప్రకారంగా తెలుస్తుంది. సో ముందుగా ఈ సిఫెలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అనేది ఉందా లేదా అనేది డాక్టర్ ద్వారా అసెస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇలాంటి కారణాలన్నీ గనక నువ్వు డాక్టర్ గనక తెలిపితే ఆ డాక్టర్ గారి ఈసారి బేబీకి ఆ పెల్విస్ సమన్వయం కుదిరిందా లేదా, సరిపోయిందా లేదా అనేది అసెస్ చేసుకొని నీకు నార్మల్ డెలివరీ అలౌ చేయాలా లేకపోతే డైరెక్ట్గా సిజేరియన్కి వెళ్ళాలా అనేది చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, అడెనాయిడ్స్ ని గుర్తించడం ఎలా, వాటిని పూర్తిగా తొలగించవచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ గారు సమాధానం అందిస్తారు. మన శరీరంలో రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఒక రక్షక వ్యవస్థ ఉంటుంది. అందులో పార్ట్ ఈ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ. ఈ టాన్సిల్స్ అనేవి నా లోపల గొంతు లోపల పైకి కనిపిస్తూ ఉంటాయి, లోపల రెండు పక్కల రెండు ఉంటాయి. వెరజ్ అడినాయిడ్స్ అనేవి ముక్కు వెనకాల భాగంలో ఉంటాయి. అంటే వీటి చేసే పని ఏంటి అన్నట్టయితే బయట నుంచి ఏమైనా బ్యాక్టీరియా కానీ లేకపోతే రకరకాల ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు ఇక్కడ అవి ఆపేసి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తూ ఉంటాయి. సో దట్ ఆ ఇన్ఫెక్షన్ లోపలికి ఛాతిలోకి వెళ్లకుండా చూస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటప్పుడు పదే పదే ఆ పర్టికులర్ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఆగిపోయి అక్కడ రెడ్గా మారిపోవడము, తర్వాత మింగుతుంటే నొప్పి కానీ లేకపోతే గాలి తీసుకోవడంలో ఇబ్బంది కానీ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ అడినాయిడ్స్ ఉన్న పిల్లలకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అడినాయిడ్స్ వల్ల ముక్కు గాలి ఫ్రీగా కింద గొంతులోకి వెళ్లకుండా అక్కడ బ్లాక్ వచ్చి వాళ్ళు ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడము, తర్వాత పడుకున్నప్పుడు పదే గురక లాగా రావడము, అలాగే నిద్రపోయేటప్పుడు ముక్కుతో గాలి తీసుకోలేక నోరు పెద్దగా పెట్టి నోరు తెరుచుకొని పడుకోవడము అనేది కామన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఎప్పుడైతే ఇలాంటివి అబ్జర్వ్ చేసినట్టయితే డాక్టర్ చూపించినట్టయితే జనరల్గా ఈఎన్టీ డాక్టర్లు కానీ పీడియాట్రిషియన్లు కానీ వీటిని చూసి అడినాయిడ్స్ పెద్దగా ఉన్నాయా అనేది తగ్గ ఎక్స్రే లాంటివి కూడా తీసి దాన్ని బట్టి వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో డిసైడ్ చేస్తారు. అయితే ఇవి ఎంత పెద్దగా ఉన్నాయనేవి గ్రేడ్స్ అనేవి ఉంటాయి. 1, 2, 3, 4 అని గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్ని బట్టి గ్రేడ్ 1 and 2 ఉన్నట్టయితే జనరల్గా కేవలం మందులు ఇస్తే సరిపోతుంది. అంటే ఈ ముక్కు ఇబ్బందిగా ఉంది, గాలి తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అన్నట్టయితే జస్ట్ ఆ గ్రేడ్ని బట్టి అవి కేవలం మందులతోటి కొంచెం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి
అవి పదే పదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటాయి. అంటే ప్రతి నెల లేదా ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ అడినాయిడ్స్ ఉబ్బిపోయి దానివల్ల వాళ్ళకి ఊపిరి సమస్యలు రావడము, తర్వాత మింగడంలో ఇబ్బంది రావడం అనేది ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ఆపరేషన్ ద్వారా అడినాయిడ్స్ తీసేస్తే బెటరా అనేది డాక్టర్స్ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అడినాయిడ్స్ తీయాలా లేదా అనేది ఒక ఇష్యూ. చాలామంది డౌట్ ఉంటుంది. తీద్దాము అని కొంతమంది అనుకుంటారు, తీసేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. కొంతమంది ఏమో లేదు, అవి మన శరీర రక్షణ వ్యవస్థలో భాగమే కదా, ఇవి తీయడం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలకి ఆపరేషన్ ఏంటని. కాకపోతే ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ ప్రకారము కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ అడినాయిడ్స్ తీసేయాలి. అంటే ఇవి పదే పదే, అంటే సంవత్సరంలో 3-4 సార్లు కనుక ఈ అడినాయిడ్స్ బాగా ఉబ్బి వాళ్ళకి ఇబ్బంది క్రియేట్ చేసినట్టయితే తీసేయడం మంచిది. లేదా ఎక్స్రే ప్రకారము అవి గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అనే అడినాయిడ్స్ హైపర్ట్రోఫీ అనేది కనుక అంత లావుగా వాచినట్టయితే వాళ్ళు ఊపిరి తీసుకునే సమస్యలు ఎదురవుతాయి. అలాగే గురకలాగా రావడము, ఇలాంటి పిల్లలకి రాత్రిపూట కూడా సరిగ్గా నిద్రపోలేకపోవడము, అలాగే రాత్రంతా నిద్ర లేక పగలంతా మత్తుగా ఉండి చిరాకు పడుతూ ఉండడము లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆక్సిజన్ ఫ్రీ ఫ్లోని బ్లాక్ చేస్తుంటాయి. అలాంటి సమయంలో కూడా ఈ అడినాయిడ్స్ అనేవి తీసేస్తూ ఉంటారు. ఇంకొక కండిషన్ ఉంది, పదే పదే అలర్జీలు వస్తుంటాయి. కొంతమంది అలర్జిక్ రైనైటిస్ అంటుంటారు. అంటే బయట ఏదైనా డస్ట్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు చాలా తొందరగా ముక్కు బ్లాక్ అయిపోవడము, అలాగే దానివల్ల చెవులు బ్లాక్ అయిపోయి చెవుల్లో ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. అలాంటి సమయంలో కూడా ఈ అడినాయిడ్స్ వల్ల ఇబ్బంది అని గమనించి ఈ అడినాయిడ్స్ తీసేస్తూ ఉంటారు. కాబట్టి దేర్ ఆర్ స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఎందుకు తీయాలి అనేది. ఓవరాల్గా పిల్లవాడు పదే పదే బాధపడుతున్నట్టయితే ఇంకొన్నాళ్ళు చూద్దాంలే, ఇంకొన్నాళ్ళు మందులు ఇచ్చి చూద్దాంలే అని నెగ్లెక్ట్ మాత్రం చేయడం ఏమాత్రం సరైనది కాదు. ముఖ్యంగా ఊపిరి సమస్యలు వచ్చినా లేదా గురకలాగా వాళ్ళు పడుకున్నప్పుడు గురక పెడుతున్నారు లేదా నోరు తెరిచి పడుకుంటున్నారు అన్నట్టయితే ఖచ్చితంగా ఇది తీసేయడం గురించి ఆలోచించాల్సిన విషయం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, నా పేరు హరిత. 3 రోజుల క్రితం కింద పడి తలకు బాగా గాయమైంది. బ్లీడింగ్ ఏమీ అవ్వలేదు. తల మీద బొప్పి కట్టింది. నెక్స్ట్ డే ఫీవర్ వస్తే మెడిసిన్స్ వాడాను, తగ్గింది. ఈ మధ్య గాయమైన చోట నొప్పిగా ఉంటుంది. అందరూ స్కాన్ చేయించుకోమంటున్నారు. అసలు దీనికి స్కాన్ అవసరమా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు న్యూరో సర్జన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. సాధారణంగా తలకు గాయమైనప్పుడు, తల నేలకు తగిలినప్పుడు తలలో రక్తనాళాలు చిట్లిపోయి తలలో రక్తపు గడ్డ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ రక్తపు గడ్డ చర్మంలో ఫామ్ అవ్వచ్చు, ఎముక కింద ఫామ్ అవ్వచ్చు, బ్రెయిన్లో కూడా ఫామ్ కావచ్చు. ఈ తలలో గడ్డ ఎక్కడ తయారైందనే దాన్ని బట్టి పేషెంట్ యొక్క సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు తలలో గడ్డ తలకున్న చర్మంలోనే ఫామ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్లో కనుక రక్తపు గడ్డ ఫామ్ అయితే అది మీకు తలనొప్పి, వాంతులు, ఫిట్స్, అపస్మారక స్థితిలోకి వెంటనే తీసుకెళ్తుంది. సో మీకు తలకు దెబ్బ తగిలి అక్కడ వాపు వచ్చింది అంటున్నారు కాబట్టి అది చర్మం కిందే ఉండే అవకాశాలు 99% ఉన్నాయి. సో ఇలా తలకు గడ్డ కట్టినప్పుడు సాధారణంగా వెంటనే సిటీ స్కాన్ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే లోపల ఏం జరగలేదని సిటీ స్కాన్ ద్వారానే కన్ఫర్మ్ అవుతుంది. ఒకసారి సిటీ స్కాన్ నార్మల్గా ఉంటే కనుక చర్మానికి తగిలిన గడ్డని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. వెంటనే ఐస్ ప్యాక్ ఒకటి పెట్టుకోవడం, దానికి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం చేస్తే ఆ తలలో గడ్డ కరిగిపోయి, చర్మంలోని గడ్డ కరిగిపోయి నొప్పి కూడా తొందరగా తగ్గిపోతుంది. తలకు దెబ్బ తగిలిన వెంటనే రక్తపు గడ్డ వాపు గనుక గమనిస్తే ఎటువంటి సందేహం లేకుండా వెంటనే ఒక న్యూరో సర్జన్ని సంప్రదించి సిటీ స్కాన్ తీసుకోవటం అనేది మంచిది. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి అది క్రానిక్ పెయిన్గా మారి తర్వాత బ్రెయిన్లో ఏదైనా క్లాట్స్ కనుక ఐడెంటిఫై అయితే మనమే చాలా బాధపడుతూ ఉంటాం. ట్రీట్మెంట్ అనేది డిలేడ్గా ఉంటుంది. ఇక మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా పేరు నిఖిల. నా వయసు 18 సంవత్సరాలు. గత కొన్ని రోజుల నుంచి స్మెల్ తెలియటం లేదు. ఇదేమైనా సమస్యనా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శాస్త్రి గారు సమాధానం అందిస్తారు. స్మెల్ అంటే వాసన అనేది ఒక స్పెషల్ సెన్స్. స్మెల్, టేస్ట్, హియరింగ్, టచ్, విజన్, ఈ 5 స్పెషల్ సెన్సెస్ మనకి.
ఇవి డైరెక్ట్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తోటి కంట్రోల్ చేయబడతాయి మనకి. వీటిలో ఏంటంటే చాలా వరకు ఒక స్మెల్ పోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అంటే లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ముక్కు లోపల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లేదంటే బ్రెయిన్ లోపల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇడియోపతిక్ అంటే కొన్ని సందర్భాలు ఎందుకు పోతుందో తెలియదు, అదొక కారణం. చాలా సందర్భాల్లో చాలా మందికి స్మెల్ లేదని వస్తారు, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళకి కారణాలు ఏమి ఉండకపోవచ్చు. అంటే ఇలాంటి వాటిలో ఏంటంటే మన స్మెల్ ఎక్కడ తెలుస్తుంటే ముక్కులో పై భాగంలో ఆల్ఫాక్టరీ ఏరియా అని ఉంటుంది. అక్కడ అది ఒక స్క్వేర్ సెంటీమీటర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది టాప్ రూఫ్లో. అక్కడికి గాలి పోతేనే మనకి స్మెల్ తెలుస్తుంది. అక్కడ నుంచి ఆల్ఫాక్టరీ ఏరియా నుంచి స్మెల్ నర్వ్స్ ద్వారా బ్రెయిన్లోకి ఆల్ఫాక్టరీ బల్బ్, ఆల్ఫాక్టరీ ట్రాక్ట్ అని ఉంటే అక్కడికి వెళ్ళాక స్మెల్స్ ఎవాల్యుయేట్ చేయబడతాయి, అక్కడ డిఫరెన్షియేట్ చేయబడతాయి. డిఫరెన్షియేట్ చేయి మనం పెర్సీవ్ చేస్తాం. స్మెల్ తెలియడంలో ఇంకొక పార్ట్ టేస్ట్. స్మెల్ టేస్ట్ అగైన్ ఇంటిగ్రేటెడ్. స్మెల్ తెలిస్తేనే టేస్ట్ తెలుస్తుంది. చాలా వరకు టేస్ట్ స్మెల్ ఇంటిగ్రేటెడ్గా జరుగుతుంటాయి. ఫస్ట్ కామనెస్ట్గా మనం చూసుకుంటే చాలా మంది వచ్చేది ఇడియోపతిక్, అంటే స్మెల్ లేదు అని చూస్తారు, ఇవాల్యుయేట్ చేస్తే పెద్ద కారణాలు ఏమీ కనిపించవు. ఇటువంటి వాళ్ళలో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ ఉంటాయి. అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అంటే ముక్కులో బోన్ వంకర ఉండడం కానీ, ముక్కులో పాలిప్స్ అంటాం, చిన్న గ్రేప్స్ లాగా చిన్న కాయల్లా ఫామ్ అవుతాయి, అవి ఉండడం కానీ, ముక్కులో ఏమైనా ట్యూమర్స్ ఉండడం కానీ, ఏదైనా కారణాల వల్ల ఆ స్మెల్ ఏరియా ఏది ఉందో అక్కడికి గాలి పోకపోవడం వల్ల స్మెల్ తెలియకపోవడం జరుగుతుంది. ఫస్ట్ స్మెల్ తెలియట్లేదు లేదు అన్న వాళ్ళకి ఇవన్నీ ఇవాల్యుయేట్ చేస్తాము. ఇవన్నీ ఏమీ లేకపోతే బ్రెయిన్ కూడా ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది, ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేసి ఆల్ఫాక్టరీ ఏరియా కరెక్ట్గానే ఉందా అని. ఇవన్నీ నార్మల్గా ఉంటే మనము కొంతకాలం పాటు నేసల్ స్టిరాయిడ్స్, ఇంట్రానేసల్ కార్టికోస్టిరాయిడ్స్ అని కానీ యాంటీ డీకంజెస్టెంట్స్ ట్రై చేస్తాము. కొంతమందిలో వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందిలో రాకపోవచ్చు. ఏదైనా ఆర్గానిక్ కాజ్ అంటే స్ట్రక్చర్ లోపల ప్రాబ్లం ఉన్న వాళ్ళలో స్మెల్ వెనక్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 80 to 90% వెనక్కి వస్తుంది. ఆర్గానిక్ కాజ్ అంటే స్ట్రక్చరల్ కాజ్ లేని వాళ్ళలో స్మెల్ వెనక్కి వచ్చే అవకాశం less than 50% వస్తుంది. ఏదైనా కానీ స్మెల్ తెలియటం లేదు అన్నప్పుడు దగ్గరలో ఒక ఈఎన్టీ సర్జన్, ఇయర్ నోస్ థ్రోట్ సర్జన్ని కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ చేత ఇవాల్యుయేట్ చేయించుకుని ఏదైనా అవసరమైతే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, క్యాన్సర్ ఉందని ఎలా గుర్తించాలి, దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గిరీష్ గారు సమాధానం అందిస్తారు. క్యాన్సర్ అనేది అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో చాలా తక్కువగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే అనుకోండి సూపర్ఫిషియల్ క్యాన్సర్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, థైరాయిడ్లో లీషన్స్ కానివ్వండి, నోట్లో ఉన్న అల్సర్స్ కానివ్వండి, అలాంటి దానికి ఏంటంటే మనకి లంప్ వచ్చినా, మనకి బ్లీడింగ్ వచ్చినా, మనకి ఒక అల్సర్ వచ్చినా కూడా మనం డాక్టర్ దగ్గర డైరెక్ట్ వెళ్ళి సంప్రదించి ఆ స్టేజ్లో ఫస్ట్ అర్లీ స్టేజ్లో మనం దాన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ అంటే జిఐ క్యాన్సర్స్, పేగుకు వచ్చే క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్స్ కానివ్వండి, అవి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఏంటంటే కొంచెం కాఫ్ ఉండొచ్చు, మామూలుగా మనకి దగ్గు అలా ఉంటుంది కాబట్టి మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అండ్ ఆ కాఫ్ పర్సిస్ట్ అయిన తర్వాత, బ్లీడింగ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాము. అది వచ్చిన తర్వాత అప్పటికి స్టేజ్ అనేది థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వరకు వచ్చేస్తుంది. మామూలుగా లంగ్ క్యాన్సర్స్ మేము ఒక 100 పేషెంట్స్ చూస్తే దానిలో ఒక 70 to 80% ఆర్ దానికన్నా ఎక్కువ కూడా స్టేజ్ 4లోనే డిటెక్ట్ అవుతాయి. అర్లీ స్టేజ్లో చాలా తక్కువ డిటెక్ట్ అవుతాయి. సో చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ అవాయిడ్ ద బ్యాడ్ ఫ్యాక్టర్స్ లైక్ టొబాకో చీవింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి. ఇవి మనకి క్యాన్సర్స్ ఫామ్ అవుతాయని తెలిసినప్పుడు అవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. లేదు మీకు అది అలవాటు ఉంది, మీరు ఆపుకోలేరు అంటే ఈ సిమ్టమ్స్ మాత్రం అవాయిడ్ చేయొద్దు. ఎందుకంటే టొబాకో చూజ్ చేసే వాళ్ళు ఏంటంటే నోట్లో పుండ్ అయిపోయింది, అది నార్మల్, మాకు అది మెల్లిమెల్లిగా అదే మానిపోతుందని చెప్పేసి వాళ్ళు క్యాన్సర్ని లేట్ స్టేజ్ వరకు ఆపుతారు. అంటే మొత్తం టంగ్ అంతా ఇన్వాల్వ్ అయిన తర్వాత, నోట్స్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ చేస్తే కూడా మీ సర్వైవల్ కానివ్వండి, మీ బెటర్మెంట్ కానివ్వండి చాలా తక్కువ ఉంటుంది. మనం ఎంత ఎక్కువ టిష్యూ తీస్తే అంత ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో ఇఫ్ యూ కమ్ ఇన్ స్టేజ్ 1, స్టేజ్ 2 అప్పుడు మీకు ఒక మంచి ట్రీట్మెంట్, మంచి లైఫ్ ఇవ్వగలుగుతాము. అదే కనుక మీరు స్టేజ్ 4లో వచ్చారనుకోండి, అంత లైఫ్, అంత ట్రీట్మెంట్ మనము చేయలేకపోవచ్చు. సో చెప్పేది ఏంటంటే ఇఫ్ ద క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎంత ఎర్లీగా అవుతే అంత తక్కువ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి, అంత తొందరగా మీరు మంచిగా అయిపోతారు అండ్ మంచి లైఫ్ ఉంటుంది. మీరు ఎంత లేట్ చేస్తే ఈ అన్ని ప్రాబ్లమ్స్.
సో కొందరు ఏంటంటే లేదు నేను దీన్ని అవాయిడ్ చేస్తే, ఇప్పుడు ఒక లంప్ వచ్చింది నేను దీన్ని అవాయిడ్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అదే వెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్ అది అలా వెళ్ళదు, అది పెరుగుతూనే ఉంటుంది. కొందరికి మేము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము, బట్ వాళ్ళు ఏంటంటే భయపడతారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే వాళ్ళు భయపడతారు, ఏదో ప్రాబ్లమ్స్ అయిపోతాయి అది ఇది అని చెప్పేసి భయపడతారు. బట్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనకి ఇంకో ఆప్షన్ లేదు. మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనకి ఏమవుతుందో అనేది మనకి అందరికీ తెలుసు. ట్రీట్మెంట్ తీసుకుంటే అట్లీస్ట్ దెర్ ఈస్ ఎ హోప్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ మీరు ఒక మంచి లైఫ్, మంచి నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ 15-20 years వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ నార్మల్గా బతకడం ఉంది. సో స్టేజ్ 1 స్టేజ్ 2లో మంచి లైఫ్ మనం ఇవ్వగలుగుతాం. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫస్ట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా డాక్టర్ చూపించండి. అదే ఆ ట్రీట్మెంట్ ఏదైతే చెప్తారో అడ్వైస్ చేస్తారో అది తీసుకోండి అండ్ మంచి లైఫ్ లీడ్ చేయండి. చూసారు కదండి వాటి స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు వాట్సాప్ అలాగే ఇమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctoretv@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindia లో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindia లో ఫాలో అప్ చేయొచ్చు. ఇది ఇవాల్టి స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.